దానివల్ల ఆ విధంగా ఇబ్బంది పెట్టినారు, లేకపోతే ఆ ఇబ్బంది మీరు పడ్డారు అనేది కూడా వాస్తవం. ఏమంటారంటే అది అందుబాటులో వరకు ఆ విధంగా ఏదైతే వెళ్ళిపోయి కుక్కలంతా బాగా వెళ్ళిపోయిన తర్వాత ఆ మోసం ఏదైతే ఇంకా ఏదో ఒకటో రెండో వాటిలో అది ఏ వాటిలో వాటిలో పట్టించుకోకుండా అది కూడా నిర్ణయం ఏం చెప్తాము. కాకపోతే 4-5 రోజులు పట్టుకున్న కారణాలు మూడు సాయంత్రం వరకు కాబట్టి కింద పోసి ఏరియా ఎందుకంటే నీకు ఉంటే కదా నీకు కింద పోసి ముప్పై లేనప్పుడు మీరు అంటే ధైర్యంగా మీరు లేకపోతే సమస్య లేదు. పని చేయకపోతే కార్పొరేషన్ అంతా ఎట్లా ఉంటుందో పరిస్థితి కాబట్టి నేను ఏమంటానంటే మనం అందరం కూడా కార్పొరేషన్కి సంస్థకి నగరపాలకి ప్రజలకు మనమంతా కూడా కలిసి ప్రజారోగ్యాన్ని కాపాడడం కోసం మనమంతా పనిచేస్తాం. దాంట్లో ఒక్కొక్కసారి ఇలాంటివి ఏదైనా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాన్ని మేమేమి అట్లనే చెయ్యాలా ఇట్లనే ఉండాలా అనేసి మనం ఏదో రాజు సంపాదన పెట్టి ఇబ్బంది పెడితే మాకు వచ్చేది ఏమిగా ఇంకోటి పని చేసినా ఎవరు పని చేసినా నగరపాలక సంస్థకి ప్రజల కోసం. కాకపోతే ఈ పని చేసే క్రమంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు మళ్ళా దాన్ని మనం అధిగమిస్తూ ఉంటాం, మళ్ళీ మనం పని చేసుకుంటాం. కాబట్టి ఈ సమస్య మీరు చెప్పినారు, అది అది దృష్టిలో ఉంది. అది ఆల్మోస్ట్ ఉన్న అన్ని 4 ఏరియాలలో కూడా మనం కవర్ చేస్తాం. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది చెప్పండి. వార్డులలో దాదాపు ఎక్కడ ఆల్మోస్ట్ లేదు. ఉండేది ఒక 2-3 వార్డులలో అది కూడా చుట్టూ తిరగకపోవడం వల్ల బండి రిపేర్ వల్ల కొద్దిగా అటు ఇటు అయ్యింది. అది కూడా ఆల్మోస్ట్ 100,000 మేము ఏం చెప్తున్నాం సొసైటీకి కూడా బాధ్యత చేస్తాను. మేస్త్రీలు కూడా ప్రతి బండి వెనకాల ఒక మేస్త్రి పెట్టాం. ఆ వార్డులో ఉన్న చెట్లు ఎవరైతే ఉన్నారో ఆ మేస్త్రి సాయంత్రం లోపల తెల్లారే కొంచెం వర్కర్ వస్తే ఆ వర్కర్కి మళ్ళీ నెల చెత్త గురించి మా దాని దగ్గరికి రాదు. ఏ రోజు చెత్త ఆ రోజు వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి బండిలు కూడా ఒక మేస్త్రి పెడతాం. ఆ బండిలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మేస్త్రి వాళ్ళ బాధ్యత తెల్లారి గురించి వాళ్ళు తిరుగుతారో ఆ బండితో వాళ్ళు ఆడుకుంటారు. సాయంత్రం గురించి ఆ ఏరియాలో వాళ్ళకి అలాట్ చేసినట్టు ఆ చెత్త ఉండకూడదు అని మేస్త్రి కూడా మీరు విన్నారు లేదు. ఆ మేస్త్రి కూడా సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళు పని చేపిస్తాను. అదేవిధంగా సెక్రటరీలు కూడా ఇప్పుడు ప్రతి ఇంటిలో చెత్త మనం తీసుకునేస్తే పడే ఆస్కారమే లేదు, బిల్లులో వేయాల్సిన ఆస్కారమే లేదు. ఎప్పుడైతే మనం ఇంటికి పోయి కలెక్ట్ చేసి ఎవరైనా మిస్ అయిపోతారో వాడే ఆ బయట చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? ప్రతి ఒక్కరు మనం ఆ ఇంటికి పోయి చెత్త మాకు ఇయ్యండి అని చెప్పాలా. మన అన్నంలో ఒక స్లోగన్ చెప్పి చెత్త ఉంటే ఇంట్లో ఉండాలా, లేదంటే మన డ్రమ్లోనో మన పిన్లో ఉండాలా. ఇది స్లోగన్. అది ఎప్పుడు జరుగుతుంది? మనం వాళ్ళ ఇంటికి పోతేనే జరుగుతుంది. మనం ఆ ఇల్లు టచ్ చేయలేదంటే వాళ్ళు ఏడాది పెట్టారు. సో మనం ఆ ఇల్లు టచ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఆ ఇల్లు మీకు ఇచ్చిన ఇళ్లలో మీకు చేస్తే ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ ఆడ పిల్లలు వేసేది ఉండదు. అందుకని రేపు సెక్రటరీ కూడా చాలా చేస్తాం. వాళ్ళు నిలబడి ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. మన వాళ్ళకి కాబట్టి ఏం ఇబ్బంది పడకండి. ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైతే నగరపాలక సంస్థలో ఉన్నామో అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మనం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి కొన్నిసార్లు ఇట్లాంటి ఏదైనా ఉన్నా కానీ అది తగ్గుతున్నాము. అన్నవాళ్ళం ఇంకా మెరుగ్గా మీకు మెరుగ్గా ఇంకా ఏం చేయాలనేది కూడా ఒకసారి మాట్లాడతాము, డిస్కస్ చేస్తాము. కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడతారు. మేమంతా కూడా మీతోనే ఉన్నాము, ఏడా బయట చేసుకోలేదు. మీకు ఏం కావాలో ఎట్లా కావాలో అట్లా చేసుకొని మనం ముందుకు పోతాం. సరేనా? కొన్ని సందర్భాలలో ఏంటంటే మనము కొంచెం ఇబ్బంది అయినా సర్దుకోండి. ఆల్రెడీ నేను చెప్పిన నిన్న కూడా మాట్లాడాను. కాబట్టి ఏంటంటే మీకు ఇట్లనే సర్దుకోండి అంటే ఏం సార్ మీరు ఎన్ని రోజులు చదువుకోమంటారు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి మీకు అంటే మేము మొత్తమే ఆ విధంగా చేయమని చెప్పడం. ఒక్కొక్క సమయంలో క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా బాధించాలి. అది కూడా అయిపోయినారు, అది కూడా అయిపోయింది. సో మీకు అటువంటి సమస్య రాదు. కాబట్టి ఆ అష్యూరెన్స్ విధానము ప్రశాంతంగా చేసుకోండి. సరేనా?